In this video, we will discuss about problems on Smith chart. With Smith chart, alane without Smith chart తో ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ 30 meters లాంగ్ లాసీలెస్ ట్రాన్స్మిషన్ లైన్ విత్ Z0 క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు 50 ohms ఆపరేటింగ్ అట్ 2 megahertz ఈజ్ టర్మినేటెడ్ అట్ ZL అంటే ఏంది లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు 60 plus J40 ohms if velocity U equal to 0.6 on the line. Find the reflection coefficient and the input impedance. ఇవన్నీ ఇచ్చిండు ZL Z0 అలానే ఫ్రీక్వెన్సీ వెలాసిటీ ఇవన్నీ ఇచ్చిన మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ స్మిత్ చార్ట్ యూజ్ చేయకోకుండా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ స్మిత్ చార్ట్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చినో చూద్దాం. గివెన్ డేటా L ఈక్వల్ టు 30 meters లాంగ్, Z0 ఈక్వల్ టు 50 ohms, F ఈక్వల్ టు 2 megahertz. ZL అంటే ఏంది లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు 60 plus J40 ohms, వెలాసిటీ 0.6 ఇచ్చిన అనమాట. సి అంటే ఏంటంటే 3 × 10⁸ meter/second, వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ అనమాట. ఈ సి అంటే 0.6 × 3 × 10⁸ meter/second. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 0.6 × 3 × 10⁸ చేస్తే ఎంత? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి 6 7 3, ఇక్కడ 6 7 ఉన్నాయి. నాకేం కావాలి? ఇక్కడ 10⁸ కావాలి. అప్పుడు ఏమైంది? ఇది 1.8 × 10⁸ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3, ఇక్కడ 7, మొత్తం 7 ఉన్నాయి. నేను 10⁸ అని రాసుకొని ఇక్కడ పాయింట్ అనేది ముందు పంపించినప్పుడు ఏమవుతుంది? నార్మల్గా చూడండి ఎంత వచ్చిందంటే ఇది ఇలా వచ్చింది. లేదు అంటే 0.6 × 3 కదా ఉన్నది, ఇంటూ 10⁸ అనేది సైడ్ పెట్టండి. పెట్టేసిన తర్వాత ఒకటి ఓన్లీ వచ్చేసి మనం 0.3కి చూస్తే అప్పుడు ఏమైంది? 0.6 × 3 1.8 × 10⁸ meter/second. ఇది వెలాసిటీ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే K వాల్యూ, అలానే మనకు ఎస్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ వాల్యూ అంటే ఏంది? స్టాండింగ్ వేవ్ రేషియో, SWR స్టాండింగ్ వేవ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ K వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ZL - Z0/ZL + Z0. ZL అంటే ఎంత వచ్చింది? 60 plus J40 minus 50. Z0 అంటే 50, 60 plus J40 plus 50. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 60 - 50 10 plus J40. నెక్స్ట్ 50 plus 60 110 plus J40 ఈక్వల్ టు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది మనం పోలార్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే చూద్దాం. షిఫ్ట్ పోల్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే ఏమొచ్చింది? పోల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు 10 షిఫ్ట్ 40 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంత? R వచ్చేసి ఎంత వచ్చింది? 41.2. యాంగిల్ చూద్దాం. యాంగిల్ వచ్చేసి 75.96. ఓకేనా? ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. పోల్ షిఫ్ట్ ప్లస్ సింబల్ కొడితే పోల్ ఎంత వచ్చింది? 110, 40 degrees ఎంత వచ్చింది? 117.04. యాంగిల్ వచ్చేసి 19.98. ఓకేనా? ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 41.2 by 117.04
0.04 చేస్తే ఎంత వచ్చింది 0.352. ఇప్పుడు ఇలా యాంగిల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా ఉందనుకోండి, యాంగిల్ బై యాంగిల్ అంటే దీనికి ఫార్ములా వచ్చేసి యాంగిల్ మైనస్ యాంగిల్ బి, ఇది ఫార్ములా. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎంత 75.96 మైనస్ 19.98 ఓకేనా, చేస్తే ఎంత వస్తుంది 55.98 ఓకేనా. ఇది మన కే వాల్యూ. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వచ్చేసి 0.352 యాంగిల్ 55.96 డిగ్రీస్ ఓకేనా. ఇది నెక్స్ట్ ఎస్ వాల్యూ అనుకోమనండి, స్టాండింగ్ వేవ్ రేషియో అనుకోమని. స్టాండింగ్ వేవ్ రేషియో ఫార్ములా అయింది ఎస్ ఈక్వల్ టు 1 + స్మాల్ k బై 1 మైనస్ స్మాల్ ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు 1 ప్లస్ స్మాల్ ఎస్ ఆఫ్ కే ఎంత వచ్చింది 0.352 బై 1 మైనస్ 0.352 చేస్తే ఎస్ ఈక్వల్ టు 2.08 వచ్చింది. ఇది మనకు స్టాండింగ్ వేవ్ రేషియో. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ Z0 ఈక్వల్ టు ZR ప్లస్ జే Z0 tan బీటా ఎల్ బై Z0 ప్లస్ ZR tan బీటా ఎల్ ఓకేనా. ఇది మనకు ఇన్పుట్ ఇంపిడెన్స్కి ఫార్ములా అనమాట లాసీలెస్ ట్రాన్స్మిషన్లో. ఇప్పుడు నాకేం కావాలి, బీటా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. బీటా అంటే ఏంది ఫార్ములా 2π/λ. ఎల్ అంటే మనకి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు 30 మీటర్స్ ఇచ్చిండు. ఎల్ అంటే 30 మీటర్స్ ఇచ్చిండు. నెక్స్ట్ లాండా ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, లాండాకి ఫార్ములా వచ్చేసి వెలాసిటీ u/f. వెలాసిటీ u ఎంత ఇచ్చిండు 1.8 × 10⁸ బై ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2 మెగాహెర్ట్జ్ కదా, 2 మెగాహెర్ట్జ్ అంటే 2 మెగాహెర్ట్జ్. ఎం అంటే మనకు 10⁶ అనమాట, 2 10⁶. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 90 మీటర్స్ వచ్చింది. లాండా వాల్యూ వచ్చేసి 90 మీటర్స్. ఇప్పుడు నాకేం కావాలి, బి మనకు ఫార్ములాలో బీటా ఎల్ ఉంది కాబట్టి బీటా ఎల్ అనేది నాకు కావాలి. బీటా ఎల్ అనేది కావాలంటే అప్పుడు ఏం చేయాలి, బీటా ఎల్ ఈక్వల్ టు 2π/, బీటా అంటే 2π/, లాండా అంటే ఎంత వచ్చింది 90 ఇంటూ ఎల్ అంటే 30. 3 1 0 0 క్యాన్సిల్, 3 1 3 3 2π/3. 2π/3 అంటే ఎంత, క్యాష్లో క్యాలిక్యులేట్ చేయండి. 2π/3, 2π అంటే షిఫ్ట్ ఇది బై 3 చేస్తే ఎంత 2π/3 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి యాంగిల్లో 2π అంటే ఎంత 2 × π అంటే 180, 2 × 180 ఎంత 360/3 చేస్తే 120 వస్తుంది. బీటా ఎల్ వచ్చేసి 120. ఈ బీటా ఎల్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది Z0 అంటే ఎంత, Z0 వచ్చేసి Zin ఈక్వల్ టు Z0 అంటే ఎంత 50 బ్రాకెట్ ZR అంటే ఎంత వచ్చింది మనకి, ZR అన్న గుర్తుపెట్టుకోండి, ZR అన్న ZL అన్న లోడ్ ఇంపిడెన్స్ ఈ రెండు ఈక్వల్ అనమాట. ZR అంటే ఎంత, ZR వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 60 + j40. నెక్స్ట్ ఫార్ములాలో ఏముంది ప్లస్ Z0 అంటే 50 tan బీటా ఎల్ అంటే ఎంత 120 డిగ్రీస్ బై Z0 అంటే 50 ప్లస్ ZR అంటే ఎంత 60 + j40 tan 120 డిగ్రీస్ ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది చూడండి, ఇదేనా, ఇంతవరకు క్లియర్. ఇంతవరకు ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని క్యాష్లో ఫైండ్ అవుట్ చేస్తే 120 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 50 × 60 + j40 + j50 రూట్ tan 120 అంటే ఎంత -√3 సబ్స్టిట్యూట్ చేసిన. అప్పుడు Zin ఈక్వల్ టు 50 × 60 + j40 మైనస్ 50 × -√3 50 × √3 ఏమవుద్ది 86.6. 50 మైనస్ 60 × √3 ఏమవుద్ది 103.92 ప్లస్ 40 × √3 ఏమైంది 69.28. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే Zin ఈక్వల్ టు 50 60 మైనస్ 86.6లో నుంచి 40 పోతే ఏమైంది 46.6 బై 50 + 69 ఎంత అయింది 119.28 మైనస్
103.92 50 ఇంటూ దీన్ని మనం పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. పోలార్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? షిఫ్ట్ నెక్స్ట్ పోల్ ఇక్కడ ఉంది కదా, పోల్ అంటే ప్లస్ సింబల్ నొక్కితే పోలార్ ఫామ్ ఓపెన్ అయింది. అప్పుడు ఏమవుతుంది? 60 ఎంత 40 మైనస్ 46.6 చేస్తే ఎంత వచ్చింది? 75.97. ఇది నెక్స్ట్ యాంగిల్ చూద్దాం. యాంగిల్ వచ్చేసి మైనస్ 37.63 37.83. నెక్స్ట్ అలానే సేమ్ ఇది కూడా షిఫ్ట్ పోల్ ఓపెన్ చేస్తే ఎంత? 119.28 మైనస్ 103.92. ఓకేనా? ఇంతవరకు క్లియరా? చేస్తే ఎంత వచ్చింది? 158.05. యాంగిల్ ఎంత? మైనస్ 41.06. ఓకేనా? ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 50 ఇంటూ ఇది మల్టిప్లై చేద్దాం, ఈ రెండు డివైడ్ చేద్దాం. 50 ఇంటూ ఎంత? 75.97 బై 158.05 చేస్తే ఎంత వచ్చింది? 24.03 ఆర్ 04. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ అనేది ఇలా డివైడెడ్లో ఉంటే ఏం చేయమన్నా? యాంగిల్ అనేది ఇలా డివైడ్ బైలో ఉంటే యాంగిల్ ఏ బై యాంగిల్ బి అని ఉంటే అప్పుడు ఏమని చెప్పిన? యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి చేయాలి. యాంగిల్ ఏ అంటే ఎంత? మైనస్ 37.83 మైనస్ హాఫ్ మైనస్ ఎంత? 41 3.17 ఓమ్స్. ఇంపిడెన్స్ కాబట్టి ఇంపిడెన్స్ అన్న రెసిస్టెన్స్ అన్న ఒకటే. ఇంపిడెన్స్ కాబట్టి ఓమ్స్. దీన్ని ఇది మనకు పోలార్ ఫామ్లో, దీన్ని రెక్టాంగులర్ ఫామ్లోకి రాసుకోవాలంటే ఏమవుతుంది? రెక్టాంగులర్ ఫామ్లోకి రాద్దాం. రెక్టాంగులర్ ఫామ్లోకి ఎలా రాయాలంటే షిఫ్ట్ ఇక్కడ మైనస్ రెక్టాంగిల్ నొక్కితే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 24.04 3.17 చేస్తే ఎంత? 24 అనేది ఎక్స్. నెక్స్ట్ వై వచ్చేసి 1.3 జే 1.3. ఓకేనా? ఇది రెక్టాంగిల్ ఫామ్లో. ఇది మనకు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఏంది? వితౌట్ యూజింగ్ స్మిత్ చార్ట్ యూజ్ చేయకుండా చేసినాం. ఇప్పుడు విత్ యూజింగ్ స్మిత్ చార్ట్ చూద్దాం. విత్ యూజింగ్ స్మిత్ చార్ట్ స్టెప్ 1 ఫైండ్ ద నార్మలైజ్డ్ లోడ్ ఇంపిడెన్స్. ఇప్పుడు ఫైండ్ ద నార్మలైజ్డ్ లోడ్ ఇంపిడెన్స్ చేసేటప్పుడు ZL ఈక్వల్ టు స్మాల్ ZL ఈక్వల్ టు క్యాపిటల్ ZL బై Z0. స్మాల్ ZL ఈక్వల్ టు క్యాపిటల్ ZL అంటే ఎంత వచ్చింది? లోడ్ ఇంపిడెన్స్ వచ్చేసి వాడే ఇచ్చిండు 60 ప్లస్ J40 బై Z0 కూడా వాడే ఇచ్చిండు. క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ 50 ఇచ్చిండు. ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చేస్తే ఏమైంది? 60/50. ఫస్ట్ 60/50 1.2. ఓకేనా? నెక్స్ట్ 40/50 ప్లస్ J 40/50 0.8. ఓకేనా? J 0.8. ఇప్పుడు దీన్ని ఇదేంది? Z ఈక్వల్ టు 1.2 ప్లస్ J 0.8 ఈక్వల్ టు R ప్లస్ JXతో కంపేర్ చేయాలి. R అంటే రెసిస్టెన్స్, X అంటే రియాక్టెన్స్ అనమాట. ఇప్పుడు Rతో కంపేర్ చేస్తే R ఈక్వల్ టు 1.4, అలానే X ఈక్వల్ టు 0.8. ఇంతవరకు ఓకేనా? ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏంది? స్టెప్ 2 ఏం కనుక్కోవాలి మనము? స్టెప్ 2 వచ్చేసి K కనుక్కోవాలి. K అంటే మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కనుక్కోవాలి. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కనుక్కోకముందు ఇవనేది మనం గ్రాఫ్లో డ్రా చేయాలి, స్మిత్ చార్ట్లో మనం చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో ఎంత? 0. ఓకేనా? మిడిల్లో 0. నెక్స్ట్ ఇది మిడిల్లో ఆరిజిన్ కాబట్టి 0 O తీసుకున్నాం. O తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్ లైన్, ఇది వచ్చేసి మనకు రెసిస్టెన్స్, ఇది వచ్చేసి రెసిస్టెన్స్. ఓకేనా? ఇదంతా రెసిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇది వచ్చేసి ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే ఇవన్నీ రియాక్టెన్స్. ఇలా ఉంటే సర్కిల్స్ రియాక్టెన్స్, ఇలా ఉంటే మనకు రెసిస్టెన్స్ అనమాట. ఇలా ఉంటే రెసిస్టెన్స్, ఇలా క్లోజ్లో ఉంటే, ఇలా ఉంటే రియాక్టెన్స్. ఇదండి ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇక్కడ వచ్చేసి కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంది? పాజిటివ్ వాల్యూస్. ఇవన్నీ వచ్చేసి కెపాసిటివ్ వాల్యూస్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు మనము గ్రాఫ్లో ఇండికేట్ చేస్తాం. ఆర్ ఏమొచ్చింది? ఆర్ వచ్చేసి నాకు 1.2 వచ్చింది.
ఎక్స్ వచ్చేసి 0.8 వచ్చింది. ఆర్ అంటే 1.2. 1.2 అంటే చూడండి ఇదంతా 1.2, ఇదంతా 1.2నే కదా, 1.2 ఇక్కడ 1.2. ఓకేనా, ఇది 1.2. ఇంకా ఇది రియాక్టెన్స్ వచ్చేసి ఇదండి, ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇండక్టివ్ అంటే ప్లస్, ఇవన్నీ ప్లస్ అనమాట, దీనికి ముందు ఉండేటన్ని మైనస్. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఎంత 0.8. 0.8 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 0.8. ఇది 0.7, 0.8, 0.9 అంటే ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ, అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏంది ఇక్కడ, ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. ఈ పాయింట్ ఏమనుకుందాం అంటే మనం వచ్చేసి ఈ పాయింట్ని పి అనుకుందాం, పి. ఇప్పుడు ఈ పాయింట్ని మనము స్కేల్ తీసుకొని కలిపేద్దాం. జీరో నుంచి పీకి కలిపేద్దాం. కరెక్ట్గా డ్రా చేయాలన్నమాట ఇక్కడ, లేదంటే సమ్ వాల్యూస్ అనేవి వేరీ అవుతాయి. ఓకేనా, ఇంతవరకు ఓకేనా. ఈ పాయింట్ ఇక్కడ దీన్ని మనం ఏమనుకుందాం అంటే క్యూ అనుకుందాం. ఇప్పుడు ఓపీ బై ఓక్యూ, ఓపీ బై ఓక్యూ డిస్టెన్స్ని మనము రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటాం. ఇప్పుడు ఓపీ నుంచి ఇక్కడ ఓపీ ఉంది కదా, ఈ ఓపీ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 3.1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 8 పాయింట్ సంథింగ్ చూడండి, క్యూ నుంచి ఓకే 8 పాయింట్ సంథింగ్. 3.1 బై 8.3 మొత్తం చేస్తే ఎంత వచ్చింది మనకి చేద్దాం. 3.1 బై 8.3 0.37. ఓకేనా, 0.37. కే వాల్యూ వచ్చేసి 0.37, కే వచ్చేసి 0.37 రాసిన. నెక్స్ట్ దీనికి యాంగిల్ ఎలా కనుక్కోవాలంటే విత్ యూజింగ్ స్మిత్ చార్ట్తో యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ చూడండి ఇక్కడ చూస్తే ఎంత 30, ఇక్కడ వచ్చేసి 25. యాంగిల్ అనేది ఎలా ఉంది మనకి ఇక్కడ చూడాలి, ఇదే మనకు వచ్చేసి దీన్నే యాంగిల్ అంటాం. ఇదండి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఏంది, ఇక్కడ 1, 2 అంటే థర్డ్ సర్కిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్, సెకండ్ సర్కిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత 60కి 50కి మధ్యలో ఉంది, అంటే ఇది 50, 51, 52, 53, 54, 55, 56 అంటే 56 యాంగిల్ వచ్చేసి 56 దగ్గర ఉంది. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ 50 ఉంది, 51, 52, 53, 54, 55, 56 దగ్గర ఉంది, అందుకే యాంగిల్ అనేది 56 పెట్టిన. ఇది మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ స్టెప్ 3 ఏంది, స్టాండింగ్ వేవ్ రేషియో. ఆ స్టాండింగ్ వేవ్ రేషియో ఎలా కనుక్కోవాలి అంటే మనము ఇక్కడ సర్కిల్ అనేది ఫామ్ చేయాలి. ఓపీ డిస్టెన్స్ తీసుకోవాలి, తీసుకున్న ఓపీ డిస్టెన్స్ తీసుకొని సర్కిల్ అనేది డ్రా చేయాలి. కరెక్ట్గా ఓపీ డిస్టెన్స్ తీసుకున్నాం, ఇలా సర్కిల్ అనేది డ్రా చేద్దాం. సర్కిల్ అనేది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఇలా డ్రా చేసి ఇక్కడ చూసుకోండి, రేడియస్ మీద మనకి ఇక్కడ టచ్ అయింది ఇది 2.0, ఇది 3.0 అంటే ఇదేంది 2.0, 2.2, 2.4, 2.6, 2.8, 3 అంటే ఇదేంది 2.0కి 2.2కి మధ్యలో ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2.1, ఇది 2.0 దాని తర్వాత ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2.1. క్లియర్గా కనబడాలంటే జూమ్ చేస్తా చూడండి, ఇది 2.0 దాని తర్వాత ఉన్నది 2.1 అంటే మనకు స్టాండర్డ్ SWR స్టాండర్డ్ వేవ్ రేషియో వచ్చేసి మనకు 2.1. ఇది స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్కి ఫార్ములా అయింది L/λ ఇంటూ λ0 = ఇది L/λ. L అంటే ఎంత ఇచ్చిండు 30 degrees ఇచ్చిండు, λ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఎంత వచ్చింది 90 వచ్చింది, ఇంటూ ఈ λ0 అంటే మనకు నార్మల్గా వచ్చేసి λ/2 అంటే ఎంత, λ/2 అంటే మనకు ఇక్కడ చూడండి λ/2 అంటే 360 degrees యాంగిల్ అనేది తిరిగిందనమాట. λ/2 అంటే 360 degrees యాంగిల్. ఓకేనా, నెక్స్ట్ అలానే λ కావాలంటే ఏం చేస్తాం, ఈ 2 అనేది అటు సైడ్ పంపిస్తాం, అప్పుడు ఏమైంది λ = 2 × 360, అప్పుడు ఏమైంది λ = 720. అందుకు λ0 = 720 అనమాట. λ0 720 ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 30/90 × 720 చేస్తే ఎంత వచ్చింది 240 వచ్చింది. 240 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 240 ఇది మనకు స్మిత్ చార్ట్లో ఎంత, దీని యాంగిల్ వచ్చేసి ఇందా చూసినాం కదా 56, దీని యాంగిల్ వచ్చేసి 56.
దీని యాంగిల్ 56. ఇప్పుడు మనకి ఎంత టోటల్ యాంగిల్ వచ్చేసి 240 కదా, అంటే 240 మైనస్ 56. ఈ 56 అనేది తీసేద్దాం. తీసేసేటప్పుడు ఏమైంది 184 అనేది యాంగిల్ అనేది డ్రా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత 56 నట్ని అలానే చూసుకుంటా పోతే ఇక్కడికి వచ్చేసి 180 నాకేం కావాలి 184 కావాలి. 184 అంటే ఇక్కడ 1 2 3 4 అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ డ్రా చేయాలి. ఇలా మనం 184 డిగ్రీస్ ఇక్కడ 184కి యాంగిల్ అనేది డ్రా చేస్తే ఇదేమనుకుందాం, ఇది ఎస్ అనుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇది ఎక్కడైతే టచ్ అయిందో అది టీ అనుకుందాం. అప్పుడు అనుకుంటే ఇది ఎంత, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి 0, ఇది 0 అనుకోవాలి. 0 0.01 0.02 0.03 0.04 0.05 అలా 0.1 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 0.03. టీ వాల్యూ ఎంత, టీ వాల్యూ వచ్చేసి మనకు టీ వాల్యూ ఎంత చూడండి ఇక్కడ 0.4 0.5 కరెక్ట్ 0.5 దగ్గర ఇక్కడ టచ్ అయింది చూడండి. 0.5 దగ్గర టచ్ అయింది అంటే 0.5, 0.03 అదే ఇక్కడ రాసినాం. జెడ్ఇన్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఉంది. స్మాల్ జెడ్ఇన్ ఈక్వల్ టు ఎంత 0.5 ప్లస్ జే 0.03. ఇంతవరకు ఓకేనా. ఇది స్మాల్ జెడ్ఇన్. నాకు క్యాపిటల్ జెడ్ఇన్ కావాలంటే ఫార్ములా ఏంటంటే స్మాల్ జెడ్ఇన్కి ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ జెడ్ఇన్ బై Z0 అనమాట. ఇప్పుడు నాకేం కావాలి క్యాపిటల్ జెడ్ఇన్ కావాలంటే ఫార్ములా ఏంది క్యాపిటల్ జెడ్ఇన్ ఈక్వల్ టు ఇది కింద ఉంది సైడ్ పోతే మల్టిప్లికేషన్ అయింది స్మాల్ జెడ్ఇన్ ఇంటూ Z0. స్మాల్ జెడ్ఇన్ అంటే ఇది రాసినాం. నెక్స్ట్ Z0 అంటే ఏంది వాల్యూ 50 కదా 50. ఇప్పుడు 50 ఇంటూ 0.5 చేస్తే 25 ప్లస్ 0.03 ఇంటూ 50 చేస్తే 1.5J అంటే 25 ప్లస్ 1.5J అనమాట. ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇది మనకు ఇన్ స్మిత్ చార్ట్. ఇది వచ్చేసి వితౌట్ స్మిత్ చార్ట్. ఇది చూడండి అప్రాక్సిమేట్లీ ఇది 24 ఇది 25 ఇది వచ్చేసి 1.3 ఇది 1.5 అప్రాక్సిమేట్లీ వస్తుంది అనమాట ఓమ్స్ యూనిట్స్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.